తాజా అంశం చూస్తున్నాం. మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ కోర్టులో A10 సైఫ్ అహ్మద్ సరెండర్ పిటిషన్ దాఖలు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, లిక్కర్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టులో లొంగిపోయేందుకు అనుమతి ఇవ్వాలని సైఫ్ అహ్మద్ పిటిషన్ దాఖలు చేయడంపై తాజా సమాచారం ఏంటి? ఈ రోజు సైఫ్ అహ్మద్ దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏసీబీ కోర్టులో విచారణకు వచ్చింది. తదుపరి విచారణ 3వ తేదీకి వాయిదా వేశారు. పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే సైఫ్ అహ్మద్ మద్యం కుంభకోణం కేసులో కీలకంగా వ్యవహరించారు. ఆయన మొత్తం A10 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో రాజ్ కసిరెడ్డి కీలక నిందితుడైనటువంటి రాజ్ కసిరెడ్డికి ప్రధాన అనుచరుల్లో ఒకటిగా ఉన్నాడు. రాజ్ కసిరెడ్డి చేసినటువంటి షెల్ కంపెనీలు, అదే విధంగా వివిధ రకాలుగా వేరే కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్, వివిధ రకాలుగా చేసినటువంటి నగదు లావాదేవీలకు సైఫ్ అహ్మద్ సహకరించాడని, అనుచరుడిగా ఉంటూ రాజ్ కసిరెడ్డి చెప్పిన పనల్లా చేశాడని సిట్ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించారు. అయితే మద్యం కుంభకోణం కేసు నమోదు అవ్వగానే సైఫ్ అహ్మద్ విదేశాలకు పారిపోయాడు. ప్రస్తుతం ఆయన దుబాయ్ లో ఉన్నట్టు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే గతంలోనే సైఫ్ అహ్మద్ పై LOC జారీ చేశారు అధికారులు. ఎప్పుడు వచ్చినా సరే ఖచ్చితంగా LOC ద్వారా పట్టుబడే అవకాశం ఉన్నందున ముందస్తుగానే ఇటు తాను లొంగిపోతానని, దానికి కోర్టు అనుమతి కావాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. విచారణ జరిపినటువంటి ఏసీబీ కోర్టు తదుపరి విచారణకు కౌంటర్ దాఖలు చేయాలని సిట్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ 3వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిణామాలు చూసుకున్నట్లయితే ఈ కేసులో ఇప్పటికే సుమారు 17 మందికి పైగా నిందితుల్ని అరెస్టు చేశారు. 53 మందికి పైగా నిందితులు ఉన్నట్లు FIR లో నమోదు చేశారు. మొదట కొంతమంది పేర్లు నమోదు చేసినటువంటి సిట్ అధికారులు క్రమంగా వాళ్ళ పేర్లు అందులో పెరుగుతూ వచ్చాయి. ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి అధికారులు ఒక్కొక్కళ్ళ పేర్లు బయటకు వస్తున్న కొద్దీ వాళ్ళకు సంబంధించినటువంటి ఆధారాలు సేకరిస్తూ వాళ్ళ పేర్లను FIR లో నమోదు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసులో అహ్మద్ కనుక వచ్చినట్లయితే, సైఫ్ అహ్మద్ వచ్చినట్లయితే అతని నుంచి కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉంటుంది. తర్వాత కస్టడీకి తీసుకొని మరికొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఈ నగదు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, చివరికి ఎక్కడికి చేరింది, ఏ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు, షెల్ కంపెనీలుగా ఎన్ని వాడారు అనేటువంటి మరికొన్ని అదనంగా, ప్రస్తుతం ఉన్నదానికంటే అదనంగా విషయాలు అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. సుజాత.